ఈ వీడియోలో మనం సెపరేట్లీ ఎగ్జిటెడ్ DC మిషన్ యాజ్ ఎ జనరేటర్, యాజ్ ఎ మోటార్, వోల్టేజ్, కరెంట్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనం రాసేది జనరేటర్ కేస్. సో జనరేటర్ కేస్కి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే షాఫ్ట్ని మనం రొటేట్ చేయాలి. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద ఈజీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫీల్డ్ వైండింగ్ అనేది సెపరేట్గా ఒక సోర్స్తో నేను ఎగ్జైట్ చేస్తాను. సెల్ఫ్ జనరేటెడ్ వోల్టేజ్ కాకుండా సెపరేట్లీ ఒక సోర్స్తో నేను ఎగ్జైట్ చేశాను. వీ కెన్ కాల్డ్ VF. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నదో ఈ రెసిస్టెన్స్ మనం వేరీ చేస్తున్నప్పుడు ఇందులో ఉండే కరెంట్ మారుతుంది. ఇందులో కరెంట్ మారితే ఫీల్డ్ ఫ్లక్స్ మారుతుంది. ఫీల్డ్ ఫ్లక్స్ మారితే మనకి జనరేటెడ్ వోల్టేజ్ అనేది మనకి చేంజ్ అవుతుంది. నౌ ఇది మనకి RF ఎక్స్టర్నల్. నౌ ఈ ఫీల్డ్ వైండింగ్కి మనకి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ దెన్ దట్ థింగ్ వీ కెన్ కాల్ యాజ్ RF. నౌ సప్లై ఎప్పుడైతే మనం ఇచ్చామో దేర్ ఈజ్ ఏ కరెంట్ హియర్ IF. నౌ ఈ జనరేట్ అయిన వోల్టేజ్ మనకి ఇక్కడ టెర్మినల్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అది మనకి VT అంటారు, టెర్మినల్ వోల్టేజ్. సో ఈ టెర్మినల్ వోల్టేజే మనకి లోడ్ వోల్టేజ్ కూడా అవుతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి. సో లోడ్లో వెళ్ళే కరెంట్ లోడ్ కరెంట్ అండ్ దిస్ ఇస్ RL. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లోపల ఆర్మేచర్ వైండింగ్స్లో ఉండేది ఆర్మేచర్ కండక్టర్స్. సో ఆ కండక్టర్కి ఎంతో కొంత మనకి ఫైనల్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం RAతో రిప్రజెంట్ చేయొచ్చు. నౌ ఈ ఆర్మేచర్ కండక్టర్స్ నుంచి బయటకు వచ్చే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్మేచర్ కరెంట్ IA అంటారు. నౌ కరెంట్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేద్దాం. కరెంట్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లోడ్ కరెంటు, ఆర్మేచర్ కరెంటు అన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి IA ఈజ్ ఈక్వల్ టు IL ఫస్ట్ ఈక్వేషన్. నౌ ఫీల్డ్ కరెంట్ మనకి ఏమవుతుంది? ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ VF బై టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ వైండింగ్. అయితే మనకి ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ RF ఉన్నది. అది కాకుండా మనం ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ RFE పెట్టాం. సో ఈ RFEని మనం చేంజ్ చేస్తే IF అనేది ఆటోమేటిక్గా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. నౌ ఇక్కడ మనం వోల్టేజ్ ఈక్వేషన్ కోసం ఇక్కడ మీరు KVL రాయండి. సో KVL రాస్తే EG అనేది మనకి ప్రొడ్యూస్ అయింది వోల్టేజ్. సో విత్ దిస్ డైరెక్షన్. సో పాజిటివ్ నుంచి కరెంట్ మూవ్ అయిపోతున్నది కాబట్టి వీ కెన్ కాల్ దిస్ ఇస్ మైనస్ EG. నౌ ప్లస్ RA ప్లస్ VT ఈక్వల్ టు 0. ఇది మనకి KVL. సో VT ప్లేస్లోనే మనం we can also write VT is equal to VL because terminal voltage మనకి లోడ్కి వెళ్తున్నారు కాబట్టి. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ I can write EG is equal to VT plus IA RA. Now VT I can write as IL RL plus IA RA. So this is your EG. సో ఇదొక ఫార్మాట్ వోల్టేజ్కి. నౌ కన్సిడర్ దిస్ ఈక్వేషన్ అండ్ మల్టిప్లై ఆర్మేచర్ కరెంట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది? EG ఇంటూ IA ఈజ్ ఈక్వల్ టు VT ఇంటూ IA ప్లస్ IA స్క్వేర్ RA. సో EGIA ఈజ్ ద పవర్ జనరేటెడ్ ఇన్సైడ్ ద separately excited DC generator, and VTIA is what? That is power delivered to the load. So దీని మనం రాయొచ్చు VL from this equation, IA is equal to IL from this equation. So this is VL IL. So this is the total power delivered to the load, and I square RA, and this is what? Armature resistance loss, also called copper loss. Armature copper loss.
సో ఇంత పవర్ జనరేట్ అయింది, ఇంత లాస్ అయింది, రిమైనింగ్ అనేది మనకి లోడ్కి వెళ్ళింది. సో దిస్ ఈస్ generator case. Now what happened to motor case? Separately exited motor. Separately exited motor మనకి ఏమవుతుంది? మనం ఇక్కడ సప్లై ఇస్తాం. సో సప్లై కనెక్ట్ చేస్తాం. సప్లై నుంచి వచ్చే కరెంట్ సప్లై కరెంట్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఆర్మేచర్ కరెంట్. అండ్ ఇప్పుడు మోటార్లో మనకి డ్యూ టు జనరేటింగ్ యాక్షన్ ఒక వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుందని మనం డిస్కస్ చేసాం. దాన్ని మనం ఈబీ అన్నాం, బ్యాక్ ఈఎంఎఫ్ అన్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, జనరేటర్ కేసుకి మోటార్ కేసుకి ఆర్మేచర్ కరెంట్ యొక్క డైరెక్షన్ మనకి చేంజ్ అయ్యింది. ఇందాక డౌన్ టు టాప్ ఉంటే ఇప్పుడు టాప్ టు బాటమ్ ఉన్నది. నౌ హియర్ కరెంట్ ఈక్వేషన్స్ ఆర్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్. సో ఇక్కడ కరెంట్ సేమ్. నౌ ఫీల్డ్ కరెంట్, it is same as that of your previous one, that is Vf by Rf plus Rf external, and this is variable, so that my field current will changes. ఫీల్డ్ కరెంట్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ చేంజ్ అయితే మనకి మోటార్ యొక్క టార్క్ అనేది మనకి చేంజ్ అవుతుంది. జనరేటర్లో అయితే ఈఎంఎఫ్ ప్రొడక్షన్ చేంజ్ అవుతుంది, అదే మోటార్ అయితే టార్క్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద ఫీల్డ్ ఫ్లక్స్. నౌ ఇప్పుడు ఇక్కడ మనకి వోల్టేజ్ ఈక్వేషన్ కావాలంటే ఇక్కడ మనం కేవీఎల్ రాయాలి. సో కేవీఎల్ రాస్తున్నప్పుడు విఎస్ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఈబి ఈక్వల్ టు 0. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈబి ప్లస్ ఐఏఆర్ఏ. ఇప్పుడు మీరు టోటల్ ఈక్వేషన్ని ఐఎస్తో మల్టిప్లై చేయండి. సో విఎస్ ఇంటూ ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు EB into IS plus IA into IS into RA. IS is equal to IA. So I can write this as IA square RA. So ఇక్కడ మనం EB into IA and this is VS into IS. So ఇది మనకి total power supplied and this is the electrical equivalent of mechanical power. సో ఇంత పవర్ మనకి మెకానికల్గా కన్వర్ట్ అయ్యి బయటికి వస్తుంది, అండ్ దాట్ ఈస్ వీ కెన్ రైట్ యాజ్ టార్క్ ఇంటూ ఒమేగా. సో ఇంతది ఐఏ స్క్వేర్ ఆర్ఏ, ఇది మనకి ఆర్మేచర్ కండక్టర్లో ఉన్న లాస్. అగైన్ దిస్ ఈజ్ కాపర్ లాస్, ఆర్మేచర్ కాపర్ లాస్. సో ఈ రెండు కేసుల్లో కూడా ఈ బ్రష్ దగ్గర ఎంత కొంత డ్రాప్ ఉంది అంటే దాన్ని మనం బ్రష్ డ్రాప్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఈ బ్రష్ డ్రాప్ని కూడా కన్సిడర్ చేయాలి. సో బ్రష్ డ్రాప్ ఇంటూ ఐఏ అండ్ దిస్ ఈస్ ద బ్రష్ కాంటాక్ట్ లాసెస్. సో ఇక్కడ కూడా అంతే, మనకి వీ నీడ్ టు యాడ్ బ్రష్ డ్రాప్ హియర్. సో బ్రష్ డ్రాప్ into IA, this is brush contact loss. Sorry, this one.